హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ మనకు పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతారో చూద్దాం. సో యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి. అలాగే మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మన ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ లాగే చూడండి, ఆటలాగే చూడండి, ఒక డబ్బు సంపాదించే సాధనంగా దయచేసి చూడొద్దు, బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. సో బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి దయచేసి బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ వర్సెస్ జీటీ జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. ఫస్ట్గా ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో, ప్లేయింగ్ 12లో ఎవరు ఉంటారో చూద్దాం. సో పంజాబ్ కింగ్స్లో ఈరోజు మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్, నెహల్ వాదేరా, శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రన్ సింగ్, స్టాయినెస్, బ్రార్, యాన్సెన్. సో ఉమర్ జాయన్ తీసుకుంటారా లేకపోతే కనోలి ఉంటారా చూద్దాం. సో ఉమర్ జాయ్, ప్రియాన్స్ ఆర్య, నెక్స్ట్ బౌలర్లు వచ్చేసరికి హర్షదీప్ సింగ్, చాహల్, విజయ్ కుమార్. సో లక్కీ ఫెర్గుసన్ కొన్ని రోజుల పాటు ఉండకపోవచ్చు, సో వీళ్ళే ఆడొచ్చు. సో శ్రేయస్ అయ్యర్, నెహల్ వాదేరా, శశాంక్ సింగ్, ప్రభ్సిమ్రన్, స్టాయినెస్, బ్రార్, యాన్సెన్, ఉమర్ జాయ్, ప్రియాన్స్ ఆర్య, హర్షదీప్ సింగ్, చాహల్, విజయ్ కుమార్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. వీళ్ళలోనే ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఉండొచ్చు, అంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరినో చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి జీటీ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారంటే శుభ్మన్ గిల్, ఫిలిప్స్ ఛాన్స్ ఇస్తారో లేదో చూద్దాం, బట్లర్, నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్, సాయి సుదర్శన్. హోల్డర్ని తీసుకునే ఛాన్స్ ఉంది, చూద్దాం. షారుఖ్ ఖాన్, రబాడా, సిరాజ్, ప్రసిద్ కృష్ణ, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్. వీళ్ళు ప్లేయింగ్ 11 12గా ఉండొచ్చు. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సుందర్, సాయి కిషోర్, సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, హోల్డర్, రబాడా, సిరాజ్, ప్రసిద్ కృష్ణ, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో మ్యాచ్ విషయానికి వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ వర్సెస్ జీటీలో ఎవరు గెలుస్తారు అంటే, నా ప్రిడిక్షన్ ప్రకారము బౌలింగ్ అండ్ బ్యాటింగ్ అండ్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో పంజాబ్ కింగ్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. సో 60% పంజాబ్ గెలుస్తుంది అనుకుంటున్నాను, 40% జీటీ గెలుస్తుందని అనుకుంటున్నాను. సో సేమ్ పేపర్ పైన బలాబలాలు సేమ్గా ఉన్నా, సో పంజాబ్ కింగ్స్ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. సో పంజాబ్ కింగ్స్ 60% అనుకుంటున్నాను, జీటీ 40% అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు, పంజాబ్ కింగ్స్ గెలవబోతుందా, జీటీ గెలవబోతుందా? సో కామెంట్ సెక్షన్లో తెలపండి. సో అలాగే మీ ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో కూడా దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రికెట్ ఇన్ఫో ఛానల్. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాము. జై హింద్.